ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం హం హనుమతియే నమః. కర్కాటక రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా జాగ్రత్తగా వినండి. ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక మహాప్రకంపన సృష్టించబోతున్నాయి. మీ రాశ్యాధిపతి చంద్రుడిపై రాహుకేతుల బంధనం వల్ల మీ మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం దారుణంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఈ కొద్ది రోజుల్లోనే మీ నమ్మకాన్ని తొంగల తొక్కుతూ మీ ఆత్మీయుల రూపంలో ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక మహా మేధావి మీ ఇంటి గడప తొక్కబోతున్నాడు. ఈ 4 రోజుల్లో మీరు ప్రదర్శించే అతి కరుణ, భావోద్వేగ బలహీనత మీ వంశ పరువును, కష్టాజితాన్ని క్షణాల్లో సమాధి చేస్తుంది. కానీ భయపడకండి. ఈ వీడియో చెప్పబోయే ఈ 5 రహస్యాలు ఇనుపతాళం వేసి దాచుకుంటూ ఈ రోజు చెప్పబోయే ప్రత్యేక శివచంద్ర పరిహారాలు పాటిస్తే ఆ ఎస్ అన్న వ్యక్తి కుట్రను నీటిపై రాత వలె తుడిచిపెట్టవచ్చు. అసలు ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం మరియు ప్రేమలో ఏ పరిణామాలు రాబోతున్నాయి పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, చంద్ర భగవానుడి కృపా కటాక్షాలు మీపై నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాను. జలరాశి అయిన కర్కాటక రాశిలో జన్మించిన మీ మనసు సముద్రమంత లోతు, వెన్నెలంతా స్వచ్ఛమైనది. ఇతరుల కష్టాన్ని చూస్తే మీ కళ్ళు క్షణాల్లో చెమ్మగిలుతాయి. స్వార్థం లేని మీ ప్రేమే మీ అతిపెద్ద ఆస్తి. కానీ దురదృష్టవశాత్తు ఈ లోకం మీ మంచితనానికి ఇచ్చే ప్రతిఫలం ఏమిటో తెలుసా? వెన్నుపోటు మరియు మానసిక శోభ. మీ ఇంట్లో నవ్వులు పూయడం కోసం మీరు అహర్నిశలు తప్పించిపోతారు. కానీ మీ సొంత రక్త సంబంధికులే మిమ్మల్ని అవమానిస్తారు. మీ ఆప్యాయతను చేతకానితనంగా జమ కడతారు. రాత్రులంతా నిద్ర లేకుండా ఆలోచనలతో కుమిలిపోతారు. పగటిపూట ప్రశాంతత ఎక్కడో కోల్పోయి అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల అంతులేని మానసిక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. ఈ రాబోయే 4 రోజుల్లో మీ నెత్తిన పడబోయే మహా ప్రమాదం నుండి మిమ్మల్ని సగర్వంగా కాపాడుకోవడానికి హెచ్చరించడానికి వచ్చాను. గ్రహాల తీవ్రమైన మార్పు వల్ల మీ జీవితంలో ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక కాలనాగులా ప్రవేశించబోతున్నాడు. అతను మీ గతం నుంచి వచ్చిన పాత శత్రువు కావచ్చు, లేదా మీ కష్టాల భాగం పంచుకుంటానని నమ్మించే కొత్త నాటకధారి కావచ్చు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ ఇంటి గడప తొక్కడమే ఒక పెద్ద శకుని తంత్రం. అతను రాగానే మీ ఇంట్లో ఉన్న శాంతి భద్రతలు తలకిందులవుతాయి. అనవసరమైన గొడవలు, అవమానాలు, ఆర్థిక సంబంధమైన పెను నష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. అతని కళ్ళల్లో మాయాజాలం, మాటల్లో విషం దాగి ఉంటుంది. కర్కాటక రాశి వారు ప్రధాన లోపం ఏమిటంటే, ఎదుటి వారు 2 మంచి మాటలు మాట్లాడినా, కొద్దిగా కన్నీరు కార్చినా మీ ఇల్లు, మీ మనసు, మీ రహస్యాల తలుపులన్నీ బార్లా తెరిచేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఆ ఎస్ అన్న వ్యక్తి మీ భావోద్వేగాలతో ఆడుకోవడానికి వస్తున్నాడు. మీ నోటి నుండి వచ్చే మీ కుటుంబ గుట్టును రాబట్టి దానిని మీ గొంతు నిలిమే ఆయుధంగా మలుచుకుంటాడు. అందుకే ఈ రాబోయే రోజుల్లో మీ కరిగే మనసును వజ్రంలా మార్చుకోవాలి. ఎంత ఆత్మీయులైనా సరే నేను చెప్పబోయే ఈ 5 రహస్యాలు పొరపాటును కూడా బయట పెట్టకూడదు. మరియు స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై హనుమాన్, జై విష్ణుదేవ, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే స్నేహితులారా, మరి రాబోయే 4 రోజుల్లో మీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఉద్యోగం చేసే కర్కాటక రాశి వారికి ఈ రాబోయే కొన్ని గంటలు అత్యంత అప్రమత్తత చాలా అవసరం. ఆఫీసులో మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సహోద్యోగులు పెద్ద పకడపు కుట్రలు పనవచ్చు. మీ పేరు మీద తప్పుడు నిందలు వేసి పై అధికారుల దృష్టిలో మిమ్మల్ని దిగజార్చే ప్రమాదం అయితే ఉంది. మీ పనితీరును తగ్గించి చూపించడానికి వెనుక నుండి పాములు కదుపుతున్నారు. కాబట్టి భావోద్వేగాలు పక్కన పెట్టి పేపర్ వర్క్, డాక్యుమెంట్లు మరియు మేల్ ఆధారాలు లేనిదే ఎలాంటి బాధ్యతను నెత్తిన వేసుకోవద్దు. కొత్త పనులకు సంతకాలు చేసేటప్పుడు కూడా 2 సార్లు సరిచూసుకోవడం శ్రేయస్కరం. అలాగే వ్యాపారం చేసేవారు కూడా ఈ కాలం తీవ్ర మందగమనంగా సాగుతుంది. రావాల్సిన పాత బాకీలు నిలిచిపోయి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. మీ వ్యాపార రహస్యాలను, ముఖ్యంగా లాభాల వివరాలను లేదా భాగ్యస్వామ్య ఒప్పందాలను అత్యంత ఆప్తుల వద్ద కూడా చర్చించకండి. శత్రువులు మీ కస్టమర్లను తిప్పుకొట్టడానికి కుట్ర చేయవచ్చు. కొత్త పరిచయాలతో ఎలాంటి ఒప్పందాలు, పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు లేదా చెక్కుల సంతకాలు చేయవద్దు. వ్యాపార విస్తరణ నిర్ణయాలను ఈ 4 రోజులు వాయిదా వేయడమే మంచిది. ఇక రాశ్యాధిపతి చంద్రుడి స్థితి సరిగ్గా లేనందున మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, ఛాతీలో ఆందోళన మరియు జీర్ణశయాంతర సమస్యలు వేధించవచ్చు. మనసులోని ఆందోళన వల్ల రక్తపోటు, హెచ్చుతగ్గులు లోనయ్యే అవకాశం ఉంది. బయట ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండడం మరియు రాత్రి వేళల్లో అనవసర ఆలోచనలు చేయకుండా ప్రాణాయామం
ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక కుటుంబం మరియు వైవాహిక జీవితం గురించి మాట్లాడితే మరియు దాంపత్య జీవితంలో అనవసర సెకలు, చిన్న చిన్న మాటల పట్టింపులు అగ్నికి ఆజ్యం పోస్తాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మందస్థాపం చేయకండి. మూడో వ్యక్తి చెప్పే పుకార్లు నమ్మి మీ సుఖ సంసారాన్ని బుగ్గి చేసుకోకండి. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోకుండా శాంతం వహించాలి. మీ మాట పౌరుషంగా మారితే ఇంట్లో విపరీతమైన మనస్పర్ధలు వస్తాయి. ఈ రాబోయే రోజుల్లో మీ మౌనమే మీ కుటుంబానికి అభ్యేదమైన దివ్య కవచం. అలాగే ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడితే ప్రేమలో ఉన్నవారికి ఇది నిజమైన అగ్ని పరీక్ష. మీ భాగస్వామితో మూడో వ్యక్తి కల్పించే అపోహల వల్ల తీవ్రమైన మనస్పర్ధలు రావచ్చు. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యానికి అసలు తావివ్వకండి. ప్రేమైన వారితో అనవసర అనుమానాలతో దూరం పెంచకుండా, తొందరపాటు బ్రేకప్ నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడడం వల్ల బంధం నిలబడుతుంది. ఇక కర్కాటక రాశి వారు ప్రాణ సమానంగా దాచవలసిన 5 సుదీర్ఘ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రహస్యం మీ ఆర్థిక ఆస్తుల గురించి, సంపద గురించి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు మీ గుండె లోతుల్లో దాచుకొని ఉండవలసిన మొదటి రహస్యం గురించి చాలా వివరంగా చెప్తున్నాను. ఈ విషయం మీ డబ్బు, ఆస్తులు, నగలు, మీ అత్యవసర పొదుపు మరియు భూమి కొనుగోలు ప్రణాళికలకు సంబంధించింది. కర్కాటక రాశి వారి అలవాటు ఏమిటంటే ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే లేదా భావోద్వేగానికి లోనైతే తమ వద్ద ఉన్న పాత దాచుకున్న బంగారం వివరాలు కూడా నమ్మకంతో చెప్పేస్తూ ఉంటారు. ఎదుటివారు మీ శ్రేయభిలాషులని, మీ ఎదుగుదలను సంతోషిస్తారని భావిస్తారు. కానీ స్నేహితులారా, ఈ రోజుల్లో మీ ఎదుగుదలలు లేదా మీ వద్ద ఉన్న నిల్వలను చూసి తట్టుకునేవారు ఒక్కరు లేరు. మీ కష్టార్జితంపై అందరూ దృష్టి పడుతుంది. ఈ రాబోయే ఎస్ అన్న పేరున్న వ్యక్తి కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని, మీ వద్ద ఉన్న నగదును అంచనా వేయడానికి చాలా తీయటి పద్ధతిలో నాటకాలాడతాడు. వ్యాపారం ఎలా ఉంది, పొదుపు ఎంత ఉంది అని ఆరా తీస్తూ ఉంటాడు. అతనికి మీ దగ్గర ఉన్న ధనం గురించి తెలిస్తే ఏదో ఒక కల్పిత కష్టాన్ని చెప్పి మీ డబ్బును అప్పుగా తీసుకొని కాజేయడానికి కుట్ర చేస్తాడు. మీ సంపదను గురించి ప్రదర్శించకండి, అలా అని లేదని ఏడవకండి. మీ వద్ద ఉన్న ఆర్థిక నిల్వలను ప్రజల దృష్టి నుండి ఎల్లప్పుడూ రహస్యంగా కాపాడుకోవాలి. ఇక రెండవ రహస్యం ఇంటి అంతర్గత విషయాలు, పడక గది గుట్టు, కుటుంబ బలహీనతలు. రెండవ అతిపెద్ద రహస్యం మీరు ఏ మూల్యం చెల్లించైనా సరే ఎవరి ముందు బయటపెట్టకూడదు. అదే మీ ఇంటి గొడవలు, పిల్లల నడవడిక మరియు మీ దంపతుల మధ్య ఉన్న మనస్పర్ధలు. మీ ఇంట్లోనూ చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు సహజం. కానీ కర్కాటక రాశి వారి తీవ్రమైన మానసిక బాధలు ఉన్నప్పుడు మనసు తేలికపరుచుకోవడానికి చుట్టుపక్కల వారితో లేదా ఆప్తులమని తిరిగే వాళ్లతో తమ ఇంటి గుట్ట అంతా చెప్పేస్తారు. మీరు ఏడ్చి బాధను పంచుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తి దాన్నే మీ వెనుక నవ్వుకోవడానికి, మీపై ఆధిపత్యం చలాయించడానికి ఆయుధంగా మలుచుకుంటాడు. ఈ ఎస్ అన్న పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు అతను ఏ సమస్యను తీర్చే ఆపద్బాంధవుడిలా నటిస్తాడు, కానీ మీ నుండి ఇంటి రహస్యాలు రాబడతాడు. కానీ మీరు నోరు విప్పకూడదు. మీ పడక గది విషయాలు, మీ భార్యాభర్తల మధ్య గొడవలు మూడో వ్యక్తికి తెలిస్తే మీ సంసారాన్ని మొక్కలు చేయడానికి అతను ఆజ్యం పోస్తాడు. ఇంటి విషయాలు ఇంట్లోనే సమసిపోవాలి. ప్రపంచం చాలా క్రూరమైనది. మీ కన్యలకు ఇక్కడ విలువ లేదు. మరియు మూడవ రహస్యం భవిష్యత్తు ఆశయాలు మరియు కలలు, రహస్య ప్రణాళికలు. మూడవ రహస్యం మీరు దాచవలసింది మీ భవిష్యత్తు ఆశయాలు, మీ పిల్లల భవిష్యత్తు ప్రణాళికలు మరియు మీరు తలబెట్టబోయే కొత్త వ్యాపార పనులు. పని పూర్తి కాకముందే ఇల్లు కట్టబోతున్నాం, కొత్త ఆస్తి కొనబోతున్నాం లేదా పలానా స్థలంలో పెట్టుబడి పెడుతున్నాం అని డబ్బు కొట్టడం కర్కాట రాశి వారికి అసలు మంచిది కాదు. జలరాశి అయినా మీకు దిష్టి దోషం మరియు అసూయ శక్తుల ప్రభావం చాలా వేగంగా సోకుతుంది. మీరు ఎవరికైనా మీ ప్రణాళిక చెప్పిన క్షణంలోనే వారి ప్రతికూలత ఆలోచనలు, శత్రువుల అసూయ మీ పనిని చివరి దిశలోనే ఆపేస్తాయి. చివరి నిమిషంలో పనులు ఎందుకు చెడిపోతున్నాయో అర్థం కాక బాధపడే పరిస్థితి వస్తుంది. అలాగే ఈ ఎస్ అన్న పేరు ఉన్న వ్యక్తి ముందు ఎలాంటి విషయాలు బయట పెట్టకండి. మీకు ఏమీ తెలియనట్లుగా ప్రశాంతంగా ఉండండి. గ్రహాల గమనం వ్యతిరేకంగా ఉన్న ఈ సమయంలోనే అప్రమత్తత మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. విజయం సాధించిన తరువాత మాత్రమే ప్రపంచానికి సమాధానం చెప్పండి. ఇక నాలుగో రహస్యం గతంలోని గాయాలు, చేదు అనుభవాలు, వ్యక్తిగత భయాల గురించి. నాలుగో రహస్యం మీ గతంలో జరిగిన చేదు అనుభవాలు, మీరు చేసిన ఆర్థిక పొరపాట్లు లేదా మిమ్మల్ని తీవ్రంగా భయపెడుతున్న వ్యక్తిగత బలహీనతలు. కర్కాటక రాశి వారి మనసు వెన్నలాంటిది. ఎవరైనా 4 ప్రేమ మాటలు మాట్లాడితే వారి నమ్మేసి గతంలో తమని ఎవరు మోసం చేశారు, ఎంత నష్టపోయారు అనే కథలన్నీ పోసగుచ్చినట్లుగా చెప్పేస్తారు. కానీ ఈ ప్రపంచంలో ఎవరికీ మీపై నిజమైన జాలి లేదు. రేపు పొద్దున్న
ఎస్ అనే వ్యక్తితో విభేదాలు వస్తే అతను మొదట మీ అదే గత గాయాలపై మీ భయాలపై దాడి చేస్తాడు. మిమ్మల్ని మానసికంగా లొంగదీసుకోవడానికి ఆ బలహీనతను ఆయుధంగా వాడతాడు. సమాజంలో మిమ్మల్ని చిన్నచూపు చూసేలా చేస్తాడు. అందుకే మీరు బయటికి కొన్నంత ధైర్యంతో కనిపించాలి. మీ గత అనుభవాలు అడ్డుగోడల్లా మలుచుకోవాలి తప్ప ఇతరులకు మిమ్మల్ని దెబ్బతీసే అస్త్రంగా ఇవ్వకూడదు. ఇక 5వది అత్యంత భయంకరమైన రహస్యం మీ ఆధ్యాత్మిక నమ్మకాలు. మీరు ఇంట్లో చేసే పూజలు, ఉపవాసాలు మరియు ఇష్టదైవ ప్రార్థనలు. కర్కాటక రాశి వారి ఇంట్లో తరచుగా నరదృష్టి లేదా ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల కారణం లేకుండా మనశ్శాంతి కరువవుతుంది. అలాంటప్పుడు మీరు చేసే జపాలు, రక్ష బంధనాలు, వ్రతాలు, పరిహారాలు గురించి నలుగురికి గొప్పగా చెప్పుకోవడం చాలా పెద్ద తప్పు. మీ ఆధ్యాత్మిక సాధన ఎంత గుప్తంగా రహస్యంగా ఉంటే దానికి అంత అపారమైన దివ్య శక్తి లభిస్తుంది. మీరు వాటిని బయటకు ప్రదర్శిస్తే ఆ దైవిక రక్షా కవచం నశిస్తుంది. ఈ ఎస్ అన్న పేరున్న వ్యక్తికి మీ ఇంటి దైవ బలం గురించి లేదా మీరు చేసే పరిహారాల గురించి ఎలాంటి సంకేతం అందకూడదు. మరి స్నేహితులారా, ఈ 5 రహస్యాలను గుండెల్లో దాచుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన విధిగా ఆచరించాలి. నిత్యం ఉదయాన్నే స్నానం ముగించి మీ ఇంటి పూజా మందిరంలో శివలింగానికి లేదా పరమేశ్వరుడి పటం ముందు కొద్దిగా పచ్చిపాలు మరియు శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం ఓం సోమాయ నమః లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులోనే కనీసం 108 సార్లు భక్తి శ్రద్ధతో జపించాలి. ఈ సాధన ఫలితంగా మీ రాశిధిపతి చంద్రుడికి, మహాదేవుడికి రక్ష లభించి మీ చుట్టూ ఎలాంటి దుష్ట శక్తులు కూడా చొరబడలేని దివ్య కవచం ఏర్పడుతుంది. ఎస్ అనే వ్యక్తి నేరుగా వచ్చినా అతని నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని తాకలేదు. ఈ అత్యంత కీలకమైన విషయం ఏనండి, ఈ ఎస్ అన్న పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించిన తరువాత అతడితో ఒక గట్టి ఇనుప గోడ లాంటి దూరాన్ని పాటించాలి. అతను మీ ఇంటి గడప దాటనివ్వకండి. ఒకవేళ అనుకోకుండా ఇంటికి వచ్చినా మీ హాల్లోనూ సరిపెట్టండి. మీ పడక గదిలోకి లేదా మీ ఆస్తులు, లాకర్లు ఉన్న రహస్య ప్రదేశాలకు అతని ఎప్పటికీ ప్రవేశం కల్పించండి. అతని ఎంతగా తీయగా మాట్లాడినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత సానుభూతి నటించినా అతని మాటల్లో మాయాజాలాన్ని ఒక క్షణం కూడా నమ్మకండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిత్యం పసుపు కుంకుమలతో రక్షావలయం ఏర్పరచుకోండి. ఆ వ్యక్తి మీ ఇంటి నుండి వెళ్లిన వెంటనే ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో గుప్పెడు కల్లుపు వేసి ఇల్లంతా తొడవండి. రాత్రి పడుకునేటప్పుడు మీ తలగడ పక్కన ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీరు ఉంచి మరుసటి ఉదయం ఆ నీటిని ఎవ్వరు తొక్కని చెట్లలో పోయండి. ఇది ఆ వ్యక్తి తెచ్చిన దుష్టి దోషాన్ని, కుట్రపూరిత శక్తులను పూర్తిగా నిర్మూలిస్తుంది. మరి స్నేహితులారా, ఈ విషయాలని పూర్తిగా మీ మనసులో దాచుకోండి. ఈ రాబోయే రోజుల్లో మీ ఓర్పుకు, మీ ఏకాగ్రతకు, మీ మానసిక స్థైర్యానికి అత్యంత పెద్ద పరీక్ష. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటే ఆ ప్రమాదం నుండి సులువుగా బయటపడతారు. మీ మనసును చల్లగా ఉంచుకోండి. కోపం లేదా బాధ వస్తే దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ జీవితం మీకు ఎన్నో పాఠాలు నేర్పింది. అనుభవాన్ని ఇప్పుడు అడ్డుకోడల్లా మలుచుకోవాలి. బ్రహ్మాండపు శక్తులు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. మీరు గనక భావోద్వేగానికి లోనై అసమర్థులుగా వ్యవహరిస్తే సర్వస్వం కోల్పోతారు. ఏది ఏమైనా సరే ఆ వ్యక్తి ముందు మీ పెదవులు కదలకూడదని గట్టిగా ప్రతిజ్ఞ చేయండి. ఆ వ్యక్తి మీ ఎదురుగా కూర్చున్నప్పుడు మీ కళ్ళల్లో భయం కనిపించకూడదు. అలా అని అతి చనువు అంతకంటే ఉండకూడదు. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ ఇల్లు, మీ మనశ్శాంతి మరియు మీ సంపదను కాపాడుకునే సమయం ఇది. ఈ రోజు నేను చెప్పినవన్నీ కేవలం సాధారణ మాటలు కావు. మీ జీవితాన్ని రక్షించే ఒక అజేయమైన దివ్య కవచం. ఈ రాబోయే వ్యక్తి మీ ముందున్నప్పుడు మీరు మానసికంగా ఉక్కులా దృఢంగా ఉండాలి. మీకు ఎవరి సహాయం అవసరం లేదని, మీ బ్రతుకు మీ సర్వశక్తిపై ఆధారపడి ఉందని అతనికి గట్టిగా అర్థం కావాలి. మీ అతిపెద్ద బలం మీ సంపాదన మరియు మీ కుటుంబం, కానీ దాన్నే మీ బలహీనతగా మార్చకండి. మీ ముఖంపై ఎలాంటి ఆందోళన కనిపించకూడదు. మీ ప్రశాంతతే మీ శత్రులకు అత్యంత పెద్ద సమాధానం అవుతుంది. మహాదేవుడు మీ కోసం పెట్టిన ఈ 4 రోజుల పరీక్ష సమయాన్ని మీరు ధైర్యంతో, సాధన బలంతో మీరు విజయవంతంగా దాటాలి. మీ పెద్దల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉంచుకోండి. మీ కుటుంబ మందిరంలో దీపం వెలిగించి మిమ్మల్ని రక్షించమని ఆ పరమేశ్వరుని, హనుమంతుణ్ణి వేడుకోండి. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే ఈ ప్రమాదకర కాలాన్ని అత్యంత అప్రమత్తంగా ఎదుర్కోండి. మీ కష్టాన్ని, మీ సంపదని ఎవరికి దోచిపెట్టకండి. కేవలం మీ మాటలపై నియంత్రణ ఉంచుకొని మౌనంగా ఉండండి. ఈ 5 రహస్యాలు మీ గుండెల్లో గట్టిగా దాచుకొని ఉండండి. ఈశ్వరుడు, హనుమంతుడు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి, ప్రతి కుట్ర నుండి రక్షించుగాక. మహాదేవుడి కృప మీ కుటుంబాన్ని కాపాడాలని, రాబోయే 4 రోజులు ఎలాంటి అవాంఛనీయ నష్టాలు జరగకుండా మిమ్మల్ని ఆ
పరమేశ్వరుడు, హనుమంతుడు, లక్ష్మీమాత చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. మీ కుటుంబాన్ని మరియు మీ మనశ్శాంతిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోండి. మరియు స్నేహితులారా, కర్కాటక రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.